అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ సంబంధించి రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు కదా! ఇప్పుడు మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందించడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క 20,000 రూపాయలు ముందుగా ఏ జిల్లాలకు జమ అవుతాయి? ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకి ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పేసి చాలామంది రైతన్నులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకి ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. సో, దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దగ్గరలో ఉన్న బంధువులందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే మీకు గతంలో కూడా చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయల వరకు కూడా అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అందులో గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద 13,500 రూపాయల వరకు కూడా అందించేవారు. అయితే ప్రభుత్వం దాన్ని మనకి పెంచి అందించే అవకాశం ఉందండి. అయితే మనకి ఈ యొక్క 20,000 రూపాయలు ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చిందనమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల వరకు కూడా అందించే అవకాశం ఉందండి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 19 విడతల కింద నిధులనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా! అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. చాలామంది రైతన్నలు ఏంటంటే ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవడం లేదు. సో, ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలండి. ఇలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి 4 వీలర్ వెహికల్ ఉంటే వారికైతే రాకపోవచ్చండి. ఈ యొక్క నిధులనేవి అయితే గతంలోనే విడుదల చేయవలసి ఉంటుంది. కాకపోతే మనకి కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల కాలేదండి. ఇప్పుడు అటువంటి ఏమీ లేకుండా మనకి నిధులనేవి అయితే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.